జనరలీ హీరోలకి అభిమానులు ఉంటారు, నాగవంశి గారికి కూడా అభిమానులు ఉంటారు అనమాట. ఐ లవ్ దిస్. లేదు యా, ఒక్క నిమిషం మాట్లాడాక మనం ఆ జోష్నిద్దాం తర్వాత. డైలాగులు బాగున్నాయా? పంచులన్నీ పేలినాయా? సినిమా అంతా అలానే పంచులు అన్నీ చక్కగా పేలుతాయి. ఏదో పెద్ద కథ చెప్తాము, అదేంటి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వటం అలాంటి ఏ ఉండవు. చిన్న సింపుల్ కథ, కానీ 2 గంటలు నవ్విస్తూ ప్రతిదీ నవీన్ స్టైల్లో ఒక ఎటకారం పంచులు వేసుకుంటూనే ఉంటుంది సినిమా అంతా. చక్కగా పండక్కి రండి, గ్యారంటీ నవ్వుకుంటూ వెళ్తారు. వద్దు, కాలర్ లైట్ గురించి ఇప్పుడు ఎందుకు, కానీ అన్నీ మనం తర్వాత చూసుకుందాం, దానికి చాలా టైం ఉంది. కాలర్లు ఎత్తడాలు అవన్నీ మే నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడే వద్దులే. కానీ పంచులైతే ఏమి ఎక్కడా మీకేమి తగ్గింది అనిపించలేదు కదా ట్రైలర్లో. అదే తను చెప్పినట్టు ఇదంతా జస్ట్ 5-10% సినిమాలో ప్రతి సీన్లో పంచ్ ఉంటుంది. లాస్ట్ పావు గంట తప్పితే సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎట్టి పరిస్థితిలో నవీన్ అయితే డిసప్పాయింట్ చేయడు. తను అన్నట్టు 1-2 సంవత్సరాల నుంచి ఒకటే కథ మీద కూర్చుని రాస్తూనే ఉన్నాడు. ఎంత ఫైన్ ట్యూన్ చేయగలిగాడు చేస్తూనే ఉన్నాడు. ఆడియన్కి చిన్న ఇబ్బంది పడకూడదు ఇది అది అని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు. కొత్తగా ఆమె ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ చేయనట్టు ఒక చిన్న ఎలక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది, అది ఫన్ టోన్లో ఉంటుంది అంతా. సో అన్ని పండక్కి ఒక సినిమాలో పండగ సినిమాలో ఏమేమి కావాలనుకుంటారో గత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఒక సోగ్గాడి చిన్న నుంచి కానీ ఒక అలవై కొండపురంలో కానీ ఒక సంక్రాంతి కోసంలో కానీ అలాంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి ప్రాపర్గా ప్యాకేజ్ చేసాము. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వరు అనుకుంటున్నాను. అందరూ థియేటర్స్కి వచ్చి ఖచ్చితంగా సినిమా చూసి మనల్ని అందరినీ ఎక్కుతున్న వాళ్ళందరికీ సమాధానం చెప్తాం. ఈసారి కొంచెం గట్టిగా థియేటర్స్ రండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అండ్ క్లారిటీతో విన్న